నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మనం ఈరోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇబ్రహీంపూర్, ఈ ఊరికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 100% డిజిటలైజేషన్ అయిన విలేజ్గా, అలాగే 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న విలేజ్గా, ఇంకా చాలా విషయాల్లో హరితహారం కానివ్వండి, ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, అసలు ఆ విలేజ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. సిద్దిపేటకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపూర్ గ్రామం వచ్చాం. ఇబ్రహీంపూర్ గ్రామం 100% డిజిటలైజేషన్ దిశగా, అంతేకాకుండా 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దిశగా కూడా కొనసాగుతూ ఉంది. హరితహారంలో కానీ, అలాగే 100% మరుగుదొడ్లు ఉన్నటువంటి గ్రామంగా కానీ వార్తల్లోకి ఎక్కింది. మరి గ్రామంలో అన్నీ అమలవుతున్నాయా లేదా, అసలు ప్రగతి పథం వైపు ఎలా అడుగులేస్తోంది, ఇక్కడ లోపల జరుగుతోంది ఏంటి, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి విలేజర్స్తో మాట్లాడదాం. లోపల అన్నీ కూడా చూసొద్దాం పదండి. ఇబ్రహీంపూర్ ఒకప్పుడు మెదక్ జిల్లాలో ఎక్కడో మూలకి విసిరేసినట్టున్న ఓ కుగ్రామం. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఒక చిన్న ఊరు. గ్రామ ప్రజలు నిత్యం రోగాలతో, అనునిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన గ్రామం. రాజకీయ నాయకులకైతే ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఇబ్రహీం ప్రజలు అస్సలు గుర్తుకే రారు. మా గ్రామం కూడా మా ఆరిమూల ప్రాంతంలో ఉండే. ఒకప్పుడు ఏంటంటే మా గ్రామానికి రావాలంటే ఎలాంటి అధికారులు రాకపోదురు. ఎప్పుడో ఎవరికో తెలిసేది విషయం, అలాంటి సమస్య జరుగుతుంది మన గ్రామం లోపలకి, ఇట్లా డెవలప్మెంట్ సమస్య ఇట్లా ఇస్తుండ్రు అని అంటే ఎవరికి తెలిసేది కాదు. అదంతా గతం. కానీ నేడు ఇబ్రహీంపూర్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని ప్రాంతాల వాళ్లకు తెలుసు. 270 ఇళ్లతో 1230 మంది గ్రామస్తులతో ఉన్న ఇబ్రహీంపూర్ సిద్దిపేట జిల్లాలో ఉన్న ఓ మోడల్ విలేజ్. మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం. విలేజ్ అంటే ఇలా ఉండాలి అనే ఓ నమూనా గ్రామం. ఊళ్ళో ప్రతి చిన్న గల్లీలో అన్ని చోట్ల సీసీ రోడ్లు, 2 పెద్ద వాటర్ ట్యాంకులు, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు. అంతేకాదు 100% వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న ఇబ్రహీంపూర్ 2013లోనే కేంద్ర ప్రభుత్వ నిర్మల్ పురస్కారం అందుకుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఇబ్రహీంపూర్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కారణం 100% డిజిటల్ లావాదేవీలతో క్యాష్లెస్ గ్రామంగా రూపుదిద్దుకుంది. గ్రామస్తులు ఏవైనా కొనాలంటే క్యాష్ ఉపయోగించరు. చిల్లర పైసల దగ్గర నుంచి ప్రతి చిన్న పనికి, కొనుక్కోవడానికి కార్డ్ లేదా వారి ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి థంబ్ ఇంప్రెషన్ ఇస్తే చాలు, వాళ్లకు కావాల్సిన సరుకులు వాళ్ళకి ఇచ్చేస్తారు షాప్ కీపర్లు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకోకుండా బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కనీసం డెబిట్ కార్డు మార్చొచ్చినా కానీ ఆధార్తో చేసుకుంటారు. ఆధార్ నెంబర్ కాదు వాళ్ళకు ఇట్లా ఉంటే చెప్పేస్తే, ఆధార్ కార్డు చెప్పేసి తంబిచ్చేస్తే వాళ్ళకి అడిగిన సరుకు ఇచ్చేస్తాం ఏదైనా. వరంగల్కు చెందిన బాల వికాస అనే సంస్థ వాళ్లు ఇబ్రహీంపూర్లో ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన మంచినీటి కేంద్రంలో కూడా కార్డు ద్వారానే చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. నెలకు 50 రూపాయలు రేషన్ షాప్ కానీ సైపింగ్ల ద్వారా తీసుకుంటాం. వాళ్ళు నెలకు 50 రూపాయలు కట్టి రీఛార్జ్ చేసుకుంటారు. దాని డబ్బులు ఇలా రీఛార్జ్ చేస్తాం. దీని ద్వారా వాటర్ వస్తాయి, ఎనీ టైం వాటర్, రోజుకు 2 క్యాన్లు. గ్రామంలో ఉన్న రేషన్ దుకాణంలో కూడా క్యాష్లెస్ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. గ్రామస్తులకు కావాల్సిన రేషన్ సరుకులన్నింటికీ డబ్బుల రూపంలో చెల్లించక్కర్లేదు. ఈ క్యాష్లెస్ మీద ఫస్ట్ ఈ ఐడిఎఫ్సి మిషన్ కాకుండా వేరే మిషన్ ఉండే ఒక నెల, దాని ద్వారా వాళ్ళకి మెసేజ్లు పోతుండే. ఇప్పుడు ఈ ఐడిఎఫ్సి మిషన్తో వాళ్ళకి బిల్ చిట్టీలు కూడా ఇస్తున్నాం. ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఏమవుతుంది, బియ్యానికి ఎంత తీసుకుంటున్నాం, చక్కెరకి ఎంత తీసుకుంటున్నాం అన్నది చెప్పేసి వాళ్ళకి బిల్ చిట్టీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు 7 నెలలుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మన పిన్ నెంబర్, సిగరెట్ పిన్ కానీ ఇది కానీ ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళు నోటెడ్ అయిపోయారు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ వీరికి సేవలు అందిస్తూ ఉంది. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు,
వాటిని వారు వినియోగించుకోవడంలో కూడా ఈ క్యాష్లెస్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. మా ఇబ్రహీంపూర్లో డబ్బు అన్నది లేదు. ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి కదా సార్, పింఛన్లకు చూస్తే ఏటీఎం ద్వారానే పింఛన్లకు ఏటీఎం కారట తీసుకొస్తేనే పింఛన్లు ఇస్తుండ్రు. మాకు ఇప్పటి వరకు అయితే ఏటీఎం కారట్ల ద్వారానే పైసలు వస్తున్నాయి. కిరాణా సామాను చూస్తే ఏటీఎం కారట్లనే తీసుకుంటున్నాం. మేము చాలా మాకే ఇబ్బంది లేదు ఈ ఊర్లో. కొన్నిసార్లు గ్రామస్తుల అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా ఇక్కడి షాప్ యజమానులు, రేషన్ దుకాణం నడిపేవాళ్లు మొబైల్ యాప్ ద్వారా వారి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వినియోగించుకునేలా చేస్తున్నారు. ఈ క్యాష్లెస్ విధానానికి బాగా అలవాటు పడిపోయామంటున్నారు గ్రామస్తులు. సార్ ఇప్పుడు మా దగ్గర కూడా ఇంకోరికైనా డబ్బులు ఇప్పుడు వితంతు పెన్షన్ అవి ఉంటాయి కదా సార్, వేరే బయటకు ముస్తాబాద్ కానీ ఇంకోలైనా వృద్ధులు కానీ ఇంకోలైనా బయటకు వెళ్ళాలంటే డబ్బులు అయితే అవసరం ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇక్కడైనా 1000 కానీ 2000 కానీ అవసరం ఉంటే ఇక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది బయటకు వెళ్ళాలంటే. ఇదంతా గ్రామ సర్పంచ్ వల్ల, తమకు క్యాష్లెస్ లావాదేవీలకు అలవాటు చేసిన ప్రభుత్వ అధికారుల వల్లే సాధ్యం అయిందంటున్నారు. మొదట్లో 2-3 నెలలు కొంచెం ఇబ్బందులు పడ్డా ఇప్పుడు క్యాష్లెస్ విధానం తప్ప మనీ ఉపయోగించడానికి ఇష్టపడలేకపోతున్నామని చెబుతున్నారు. ఇబ్రహీంపూర్ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందడం వెనుక మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం ఉందంటున్నారు గ్రామస్తులు. ఆయన దత్తత తీసుకోవడం వల్లే ఈ స్థాయిలో అభివృద్ధి సాధించామంటున్నారు. మా గ్రామం లోపల మా సర్పంచ్ యొక్క నాయకత్వం, మరి రెండవది ఏంటంటే మా హరీష్ రావు గారి నాయకత్వం, మళ్ళా మరియు మన పెద్ద అన్న చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇబ్రహీంపూర్ గ్రామంలో అనేక ప్రత్యేకతలున్నాయి. 100% ఇంకుడు గుంతలున్న గ్రామంగా సమర్థవంతమైన మురుగునీటి నిర్వహణ, జల సంరక్షణ, పారిశుద్ధ్యం అమలులోనూ జాతీయ స్థాయిలో నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామంలో ఏ ఇంటి పైకప్పు చూసినా, ఏ స్ట్రీట్ లైట్ పైన చూసినా మనకు సోలార్ ప్లేట్స్ కనిపిస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీతో సోలార్ విద్యుత్తును తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. అంతేకాదు ఫ్రీ వైఫై ఫెసిలిటీని కూడా అడాప్ట్ చేసుకున్నారు గ్రామస్తులు. ఇక ఈ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల మరింత ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 120 మంది విద్యార్థులున్న ఈ స్కూల్ పచ్చదనానికి, పరిశుభ్రతకు మారు పేరుగా నిలుస్తోంది. 100% ఉత్తీర్ణత. ప్రజెంట్ ఇప్పుడు 100 మంది ఉన్నారు సార్ మా క్లాసులో. 1 to 8 క్లాసెస్లో 100 మెంబర్స్ 98% అటెండెన్స్ ఉంటుంది సార్. ఉత్తమమైన ఫలితాల్ని సాధిస్తూ పరిశుభ్రమైన డైనింగ్ హాల్తోనూ, డిజిటల్ క్లాస్ రూమ్తోనూ పట్టణాల్లోని కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా నిలుస్తోంది. నా డిజిటల్ క్లాస్ రూమ్ మాకు హరీష్ రావు గారు స్పాన్సర్ చేశారు సార్. మొత్తం దానికి సంబంధించినటువంటి ఆయన సహాయ సహకారాలతో మేము డిజిటల్ క్లాస్ చాలా బాగా చెప్పుకుంటున్నాం. మేము కూడా ప్రైవేట్ ధీటుగా మేము కూడా మా 8th క్లాస్ వరకు యాక్చువల్గా లేవు. మాకు హరీష్ రావు చొరవతో మేము మా పిల్లలకి అందరికీ డిజిటల్ క్లాస్ చెప్పుకోగలుగుతాం. ఒక సంతోషాన్ని మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇంతగా అభివృద్ధి సాధనలో భాగమైన ఇబ్రహీంపూర్ గ్రామస్తుల గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. పాలకులు ఎంత చేసినా, అధికారులు ఎంత చెప్పినా ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ఇందుకు మినహాయింపు. వాళ్లంతట వాళ్లే తమ బతుకులు బాగు చేసుకోవాలనే తలంపుతో ముందుకు కదిలారు. తమ గ్రామాన్ని ఓ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ అభివృద్ధి ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. భావితరాలకు బాసటగా నిలుస్తున్నారు. శిక్షణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రాజెక్ట్ వర్క్ కోసం విద్యార్థులు ఇబ్రహీంపూర్నే ఎంచుకుంటున్నారంటే గ్రామాభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ క్యాష్లెస్ లావాదేవీల్లో ముందుకు సాగుతుండడమే కాదు, గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు ఇబ్రహీంపూర్ వాసులు. 100% మస్కిటో ఫ్రీ విలేజ్గా, తెలంగాణలోనే రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవీ లేని గ్రామంగా నిరంతరం పచ్చదనంతో అలరారుతోన్న ఇబ్రహీంపూర్ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మా ఊర్లో ఒకప్పుడు గిట్లా నిలబడదామంటే చూస్తే నిలబడ బుద్ధిగా పోవు. అన్ని ఈగలు, దోమలు, ఒక అర్ధగంట సేపు చూస్తే నైట్ నిలబడపోదుము. అటువంటిది ఇప్పుడు నైట్ చూస్తే ఏ ప్రభావం లేకుండా ఉంటున్నాం. మహాత్ముడు చెప్పిన పల్లెలే దేశ ప్రగతికి పట్టుగొమ్మలు అనే విషయాన్ని నమ్మి ఆచరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అమలుపరుస్తోన్న డిజిటల్ విధానాలకు అలవాటుపడి అభివృద్ధి బాటలో ప్రయాణిస్తోన్న ఇబ్రహీంపూర్ గ్రామం అనేక అవార్డులు అందుకుంది. దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శప్రాయం అయింది. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి ఆధునికతను సంతరించుకుంటూ ముందుకెళుతోన్న ఇబ్రహీంపూర్ మరింత ముందుకు సాగాలని మనం కోరుకుందాం.
సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం పూర్తి డిజిటల్ గ్రామం, ఫ్రీ వైఫై సౌకర్యం కూడా కలిగి ఉన్నటువంటి గ్రామం. అంతేకాదు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ వీళ్ళందరూ అనుభవిస్తున్నటువంటి గ్రామం. అంతేకాదు అనేక స్పెషాలిటీస్ ఉన్నాయి గ్రామంలో. ఇబ్రహీంపూర్ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా వెలసిల్లుతోంది. ఇబ్రహీంపూర్ను చూసి మిగతా గ్రామాలు కూడా నేర్చుకోవాలి. ఆయా సర్పంచులు వాళ్ళు కూడా నేర్చుకుని ఆ గ్రామాలను అలా తీర్చిదిద్దుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి HM TV.